వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఒక 2-3 డేస్ నుంచి నేను న్యూస్ చూస్తున్నా. దాంట్లో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు స్టేట్మెంట్ ఇచ్చారంట కదా, దశల వారీగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాము. అండ్ టీజీపీఎస్సీ తక్కువ పోస్టులతో నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల టీజీపీఎస్సీకి జరిగే లాభాలు అంచనాలు వేస్తున్నట్టు అట్లా వినబడుతుంది కదా. సో దీనివల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. చాలా ఇది తక్కువ తక్కువ జాబ్స్తో వేస్తారంట, తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వేస్తే టీజీపీఎస్సీకి లాభాలు ఉన్నాయంట. ఇంకా ఇంకా చాలా లాభాలు ఉన్నాయి, వన్ బై వన్ చెప్తా. అసలు తక్కువ అనే పదం ఏందండి ఇక్కడ? మీరు 1000 పోస్టులు వేసినా 2000 పోస్టులు వేసినా తక్కువనే. మన దగ్గర దగ్గర తెలంగాణ 3.5 crores అని అప్పుడు ఎప్పుడో 2011 సెన్సెస్ ప్రకారం చెప్పుకున్నాం. ఇప్పుడు 4 కోట్లు దాటిందని అందరికీ తెలిసిన విషయమే. మీరు 1000 వేసినా 2000 వేసినా 5000 వేసినా తక్కువనే. ఆల్రెడీ వేసేయే తక్కువ, మళ్ళా దాంట్లో తక్కువ ఏందండి? తక్కువలో తక్కువ ఏంటిది? సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అని నా ఉద్దేశం. బై డిఫాల్ట్ ఎనీ గవర్నమెంట్ విల్ గివ్ తక్కువ పోస్ట్లే, ఎందుకంటే మనం ఉన్న ప్రజలకి రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్ విత్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ చూస్తే తక్కువ. మీరు 1000 అని 2000 ఇవ్వండి. సో ఇది ఏ విధంగా లాభం వస్తుందో మాకైతే అర్థం అవ్వట్లేదు. సెకండ్ థింగ్, ఎవడు పడితే వాళ్ళు రాస్తే రాయడం ఉండదు. ఎవడు పడితే వాళ్ళు రాయరు, ఎగ్జామ్ రాయరు. ఓన్లీ పీపుల్, సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే, ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే రాయడానికి స్కోప్ ఉంటుంది అని ఇట్లా ఇట్లా ప్లాన్ చేస్తున్నాను వినిపిస్తుందండి నాకు. అది ఐ డోంట్ నో హౌ మచ్ కరెక్ట్ ఇట్. ఇంకా టీజీపీఎస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు, బట్ హవెవర్ ఇట్లా ఇట్లా బయట బయట ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. ఐ జస్ట్ వాంటెడ్ టు సే ఫ్యూ వర్డ్స్. సో మరి ఈ దశల వారీగా ఎగ్జామ్స్ అనే పదం ఉంది కదా, దశల వారీగా పెడతదంట టీజీపీఎస్సి. ఆరు డిపార్ట్మెంట్ వైజ్, దశల వారీగా డిపార్ట్మెంట్ వైజ్ గా తక్కువ పోస్టులతో పెడతదట. మరి ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తే ఏంటంటే, టీజీపీఎస్సి సిన్స్ 2022 హ్యాస్ బిన్ క్లెయిమింగ్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ యూపీఎస్సి స్టాండర్డ్స్. యూపీఎస్సి అట్లనే చేస్తుందా? దశల వారీగా పోస్ట్ చేస్తుందా? డిపార్ట్మెంట్ వైజ్ పోస్ట్ చేస్తుందా? లేకపోతే ఒకటేసారి ఇయర్లీ ఇయర్లీ ఇస్తుందా? దే హ్యావ్ ఓన్లీ 2 కేటగిరీస్: గ్రూప్ ఏ సర్వీసెస్, గ్రూప్ బి సర్వీసెస్. ఇంకా వేరే వేరే ఉంటాయేమో, సిఆర్పిఎఫ్ పక్కన పెడదాం. అట్లనే తెలంగాణకు కూడా మనకి మనకి వర్టికల్ డివిజన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ దట్. గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 4 ఉంది. గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్లు, గ్రూప్ 3 సీనియర్ అసిస్టెంట్స్, గ్రూప్ 2 డీటీలు, ఎంఆర్ఓలు వాళ్ళు ఉంటారు. గ్రూప్ 1 తెలిసిన విషయమే, సిటీఓలు. మరి ఆల్రెడీ వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ డివిజన్ ఆఫ్ వాట్ ఎవర్ ద జాబ్స్. మరి ఇవి ఉండగా, ఈ ఈ ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉండగా మళ్ళీ వై డూ యూ వాంట్ టు స్ప్లిట్ హారిజాంటల్లీ? అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఏందో మాకు అర్థమైతలేదు. అంటే ఇప్పుడు ఈజ్ టీజీపీఎస్సీ ప్లానింగ్ టు కండక్ట్ స్పెషల్లీ ఫర్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్? అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్కి ఒక ఎగ్జాము, డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్కి ఒక ఎగ్జాము, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూకి ఇంకొక ఎగ్జాము, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఇంకొక ఎగ్జాము, ఇట్లా కేటగరైజ్ చేసి ఎగ్జామ్స్ పెడతారా? అదే నా మీ ఉద్దేశం? అట్లా పెడితే ఉపయోగం ఏముందండి? ఒక 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 బ్యూరోక్రాట్కి హీ షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు రన్ ద ఆఫీస్ కదా. రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఎవర్ ద డిపార్ట్మెంట్ హీ ఈజ్ ఇన్, హీ షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ, పొటెన్షియల్ టు రన్ ద డిపార్ట్మెంట్. అంతేగాని ఇరిగేషన్లో ఉన్నా వాడికి అదే బ్రెయిన్, సివిల్ సప్లైస్లో ఉన్నా అదే బ్రెయిన్, పోలీస్లో ఉన్నా అదే బ్రెయిన్. మళ్ళీ మీరు ఈ వ్యత్యాసం క్రియేట్ చేసి ఏదో గొప్ప పని చేసినాం అనుకుంటే అవసరమే లేదు. యూపీఎస్సీ కూడా చేయట్లేదు, మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు? దానివల్ల ఏం లాభం వచ్చింది? అసలు తక్కువ పోస్టులు ఏంటిది? వాట్ ఈస్ తక్కువ? తక్కువ ఈజ్ ఎ రిలేటివ్ వర్డ్ అండి. తక్కువ ఇట్ ఈస్ ఏ సాపేక్షికం, రిలేటివ్ వర్డ్. నాకు తక్కువ మీకు ఎక్కువ కావచ్చు, మీకు మీకు తక్కువ నాకు ఎక్కువ కావచ్చు. ఎవరికి తక్కువ, దేనికి తక్కువ? అండ్ ఇంకోటి, అందరూ ఎవడు పడితే వాడు రాస్తాడు రాయని. ఎవడు పడితే వాడు రాస్తే మీరు ఎవడు పడితే వాడికి ఎగ్జామ్ ఇది జాబ్ అయితే ఇయ్యరు కదా. ఎంతమంది రాస్తే అంతమంది దగ్గర ఫీజు కలెక్ట్ చేసుకుంటారు.
ఫైనల్ గా సర్టిఫికేట్ టెస్టింగ్ కూడా చేస్తారు. చేసినాక అంత కరెక్ట్ ఉంటేనే జాబ్ ఇస్తారు కదా. ఎవరు పడితే వాడు రాస్తే మీరు ఎవరు పడితే వాడు జాబ్ ఇయ్యరు. యూ విల్ డూ దట్. లెట్ ఎవ్రీ వన్ రైట్. లెట్ ఎవ్రీ వన్ రైట్. అందరికి టీజీపీఎస్సి స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసిన ఆనందం అయితే ఉంటుంది కదా. అండ్ మూడో పాయింట్ వచ్చేసి, మీరు ఇప్పుడు ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ ఎగ్జామ్స్ పెడతాము, లేకపోతే దశల వారీగా పెడతాము ఎగ్జామ్స్ పెడతాము, స్పెసిఫిక్ కేటగిరీ ఎగ్జామ్స్ పెడతాము అన్న ఏదైతే వినిపిస్తుందో, ఆ, ఇది వినిపిస్తుందండి. నాకు నాకు ఇంకా అఫీషియల్ రాలేదు. బట్ హవెవర్ వాట్సాప్లో, టెలిగ్రామ్లో, గ్రూప్లో రన్ అవుతుంది కాబట్టి నేను బేస్డ్ ఆన్ దోస్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా. ఇట్స్ స్టిల్ ఇంకా సబ్జెక్ట్ టు కరెక్షన్. కావాలంటే అట్లా, లేకపోతే ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ లేటర్. బట్ ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ కానీ, లేకపోతే ఇట్లా ఇందాక అన్నట్టు స్ప్లిట్ చేసి పెడితే స్టూడెంట్స్కి అయితే ఏం లాభం ఉండదండి, ఎక్సెప్ట్ ద అశోక్ నగర్ బుక్ స్టాల్ వాళ్ళకి తప్ప. అశోక్ నగర్ బుక్ స్టాల్స్ కి, అక్కడ ఉన్న హాస్టల్స్ కి, వాళ్ళకి లాభం అవుతుంది తప్ప స్టూడెంట్ కి స్ట్రెస్ పెరుగుతుంది. అంటే మీరు ఇట్లా ప్రతి ఎగ్జామ్ కి ఒక సిలబస్ ఇస్తారా? ఇరిగేషన్ అయితే ఇరిగేషన్ సిలబస్, లేకపోతే సివిల్ సప్లై అయితే సివిల్ సప్లై, ఇట్లా ఇట్లా ప్రతిదానికి ఒక సిలబస్ ఇస్తారా అండి? వీడు ఏం చదవాలి? వీళ్ళు ఏం చదవాలా? ఆల్రెడీ ఉద్యోగాలు లేవు. ఎప్పుడో 2022లో స్టార్ట్ చేసింది, 24లో అయింది. అది దానికి ఇంకా పీక్కోలేక లాక్కోలేక ఉన్నారు. ఇప్పటిదాకా ఒక ఎగ్జామ్ లేదు. ఇచ్చే ఎగ్జామ్లో మళ్ళీ కన్ఫ్యూజన్. అండ్ ఇంకోటి ఏంటంటే, తొందరపడి కోర్టు కేసులు అయ్యే అవకాశం ఉంది అంటే, తొందరపడితే కోర్టు కేసులు పెట్టాలని ఏ స్టూడెంట్కి ఉండదండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పాయింట్. TGPSC or whoever it is, the government bureaucrats, whoever is watching my video, you have to understand the point that ఏ స్టూడెంట్ కి ఏ ఆస్పెక్ట్, ఎవరికి, ఇన్ఫాక్ట్ ఏ మనిషికి మనకి ఇష్టమా అండి? ఇప్పుడు మీ మీ పక్కింటోడితోనో మీ అన్నదమ్ములతోనో గొడవ అయితే కోర్టుకు పోయి మీరు పంచాయతీ కూడా మీకు మాకు ఇష్టమా? ఎవరికైనా కానీ, అదే యాజ్ ఎ కామన్ మ్యాన్, యాజ్ ఎ ఇండివిజువల్, డూ వీ ప్రిఫర్ గోయింగ్ టు కోర్ట్స్? అసలు కోర్ట్స్కి పోతే టీజీపీఎస్సీ పెడుతుందండి డబ్బులు. కానీ మాకు తెలుసు కదా, నేను లాస్ట్ 2 yearsగా నేను తిరుగుతున్నా కదా, ఒక్కొక్క పైసా తీయాలంటే చుక్కలు కనబడతాయి. ఎవ్వడు ఇయ్యాడు పైసలు. కోర్టుకు పోవడం సరదానా? స్టూడెంట్స్కి కోర్టుకు పోవడము, టీజీపీఎస్సీతో గొడవడము, లేకపోతే సీఎంతో గొడవడము, టీజీపీఎస్సీ చైర్మన్తో గొడవడము ఏమైనా సరదానా? ఏమన్నా స్టూడెంట్స్కి టీజీపీఎస్కి ఏమన్నా గట్టు పంచాయతీలు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఇవి ఉన్నాయా అండి? ఎందుకు పోతారండి కోర్ట్స్కి? మీరు చక్కగా చేస్తే అసలు కోర్టుకు పోవాల్సిన అవసరం ఏముంటుంది? ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ కరెక్ట్లీ, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ద ఆస్పిరెంట్స్ టు మూవ్ ద కోర్ట్స్? మీరే అన్ని ఉల్టా చేస్తారు. డబ్బులు చెప్తే ఒకటి చెప్తారు నోటిఫికేషన్లో, దాన్ని నిర్వహించరు. మేము వెబ్ నోట్లో ఇచ్చినాం, అటు ఇచ్చినాం, ఇటు ఇచ్చినాం అని ఉల్టా చేసేది మీరే. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేది మీరే. మేము కోర్సుకు పోదు అంటే, మీరు చక్కగా చేస్తే మేము ఎందుకు కోర్సుకు పోతాం? అండ్ ఎంతసేపు ఈ మాటని, టీజీపీఎస్సీ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్స్, ఐ ఫీల్ దే ఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ హౌ కెన్ వి లివరేజ్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ నెక్స్ట్ ఎలక్షన్స్ అన్నట్టే చూస్తుంది. కానీ జెన్యున్గా పిల్లలకి ఉద్యోగాలు ఇద్దాము, జెన్యున్గా ఎంప్లాయ్మెంట్ పెంచుదాం అనేది కనబడతలేదు. ఎంతసేపు దీన్ని తీసుకుపోయి ఎలక్షన్లకు లింక్ పెడతారు ఏంటంటే నాకు అర్థం కాదు. మేము కూడా అట్లే అలవాటు అయిపోయినాం. అఫ్ కోర్స్ నేను కూడా ఒక వీడియో చేసిన, ఎలక్షన్లోకి వాళ్ళు గెలవాలంటే మొన్న జూన్లోనే నోటిఫికేషన్. ఎందుకంటే మమ్మల్ని కూడా ఇట్లా ట్రైన్ చేసి పాడారు మీరు. అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. ఎలక్షన్లకి సంబంధం ఏముందని? ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా వ్యవస్థ నడవాలి కదా. ఎలక్షన్లు వచ్చినా రాకపోయినా వ్యవస్థ నడవాలా, డిపార్ట్మెంట్స్ నడవాలా. మీరు ఆ విధంగా రిక్రూట్మెంట్స్ ఇవ్వాలి. కానీ ఇవి ఇస్తే మేము చూడు లాస్ట్ 5 yearsలో 3 నోటిఫికేషన్లు ఇచ్చినాము, 2 ఇచ్చినాము, 5 ఇచ్చినాము. ఏదండి అది? మీరు చేయాల్సిన డ్యూటీ, మీరు చేయాల్సిన డ్యూటీ ఎట్లుంటుందంటే, తల్లిదండ్రులు పిల్లలకి, నేను నీకు ఫుడ్ పెట్టినా, నీకు అన్నం పెట్టినా అంటే, అరే అది నువ్వు ఇది డ్యూటీ బై, నువ్వు చేయాల్సింది ఆప్షన్ లేదు కదా. అట్లనే పిల్లలు పెద్ద అయినాక వాళ్ళ ఏజ్ పీరియడ్స్ చూసుకో, అది నీ డ్యూటీ. నేను నీకు అన్నం పెడుతున్నా, నీకు షెల్టర్ ఇస్తున్నా అంటే ఎంత చిల్లరగా ఉంటుందో, ఇది కూడా అట్లనే ఉంటుంది మీరు చెప్పేది. ఎవరు చేయాల్సిన వాళ్ళు డ్యూటీ. మీరు గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ వాట్ ఎవర్ ద జాబ్స్, అవి మీరు ప్రొవైడ్ చేయాలి. అంతేగాని ఏదో మెహర్బానీ చేసినట్టు మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో పోయి
ఇది గవర్నమెంట్ సెలక్షన్ క్యాంపెయిన్లో పోయి మేము ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు, అరే నీ డ్యూటీలో పోయి నువ్వు చేయాల్సిందే, అసలు చెప్పనే చెప్పొద్దు, ఆ ముచ్చటే చెప్పొద్దు. అది కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా చేసినావు చెప్పు. అది కాకుండా నువ్వు ఎక్స్ట్రా చేసినావు చెప్పు. కన్న తల్లికి అన్నం పెట్టడం పెద్ద గ్రేట్ కాదు. నువ్వు కావాలంటే ఏమైనా బంగారం చేయించినావా, ఇంకేమైనా ఎక్స్ట్రా ఆమెకి అది గది చెప్పు, గొప్పతనం అది. ఏ కొడుకు చేయలేదు నేను చేసిన అని చెప్పు. నేను మా అమ్మకి పెట్టిన అన్నము, మా అయ్యకు పెట్టిన అన్నము అంటే అదే అట్లయితే. సో ఈ గవర్నమెంట్స్ కూడా అట్లా క్లెయిమ్ చేస్తున్నాయండి. గవర్నమెంట్స్ అట్లా క్లెయిమ్ చేస్తున్నాయి. అండ్ దేర్ ఇస్ వీళ్ళు మనకి అదే కాన్స్టిట్యూషనల్ బాడీ ఈస్ డాన్సింగ్ అకార్డింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ ద పాలిటీషియన్స్. అది అర్థమవుతుంది కదా. అది అర్థమైతేనే ఉంది. అప్పుడు ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు ఈ డైలాగ్ కొట్టినా అంటే, మనకి 2022లో మనకి ఒక డీటెయిల్స్ రాకపోతే నేను పేరు కూడా చెప్తాను. ఎందుకంటే కేటీఆర్ హ్యాస్ గాట్ ద లిస్ట్ ఆఫ్ పీపుల్ అసలు ఒక ఇన్ఫర్మేషన్ బయటికి రాదు. మరి కేటీఆర్ గారికి ఎట్లా వచ్చింది, అది పెద్ద ఇదైంది కదా, డిస్టర్బెన్స్ అయింది కదా. అంటే పాలిటీషియన్స్కి అయితే మీరు యూ విల్ గివ్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దే నీడ్. బట్ మాలాంటి వాళ్ళు ఎన్ని ఆర్టీఏలు వేసినా మీరు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యరు. So it is very clear, very evident that these constitutional bodies are acting according to the tunes of the politicians, are dancing according to the tunes of the politicians కదా. సో ఇదొకటండి. అండ్ ఎలక్షన్స్ ఇది కరెక్ట్ కాదు. ఇది ఎప్పుడు మారుతుందో మరి, ఇది మారాలని నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకొకటి ఏదో చూసిన, టీజీపీఎస్సీ ఇస్ ప్లానింగ్ టు ఇంప్లిమెంట్ ఏఐ ఆండ్రాయిడ్ టెక్నాలజీస్ టు కర్బ్ దిస్ లీకేజ్. ఇది ఎట్లుందంటే, మొన్న నీట్ పేపర్ లీక్ అయితే మన భారత ప్రభుత్వము టెలిగ్రామ్ ఛానల్ని ఆపిందండి. ఫన్నీగా లేదు. టెలిగ్రామ్ ఛానల్ ఆపితే లీకేజెస్ ఆగుతాయా అండి? మరి వాట్సాప్ ఎందుకు ఆపలేదు, ఫేస్బుక్ ఎందుకు ఆపలేదు, ఇంకా సిగ్నల్ ఎందుకు ఆపలేదు, ఇంకా ఇట్లా మల్టిపుల్ ఉన్నాయి ఛానల్స్. టెలిగ్రామ్లో ఒక్కదాన్ని ఎందుకు ఆపారు మీరు? అట్లనే ఉంది సేమ్. అట్లనే మీరు ఏఐని ఆండ్రాయిడ్ని తీసుకురావడం కాదు కదా. ఎక్కడ ఎక్కడ లీక్ అవుతుంది అది పట్టుకోవాలి కదా. ఆ లీకేజ్ ఎక్కడైతుంది అనేది మీరు పట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, మన మన స్టేట్లో, అంటే నాకు తెలిసినదో, అడగకండి నా ఎగ్జాంపుల్ లేకపోతే నేను తెలిసిన ఎగ్జాంపుల్, బట్ ఇట్స్ ఎ ట్రూ థింగ్ విచ్ ఐఎమ్ సేయింగ్. మీరు కావాలంటే ఏదైనా సర్టిఫికేట్ అప్లై చేయండి, ఓసిఓబి వాట్ ఎవర్ సర్టిఫికేట్ అండి, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైనా అప్లై చేసుకోండి. అన్నీ కూడా ఇట్ విల్ గో టు ద డిజిటల్ ట్రాన్స్పరెన్సీగా మీ సేవ నుంచే పోతే అన్ని సబ్మిట్ చేసి అంత అయిపోతుంది. ఇక మీరు వెయిట్ చేస్తుంటారు మీకు సర్టిఫికేట్ వస్తుందో, వాట్ ఎవర్ కమ్యూనిటీయో, క్యాస్టో, ఓబీసీయో, ఈడబ్ల్యూఎస్ ఏదైనా కావచ్చు. అది పోయి అక్కడ అక్కడ అటకాయిస్తుంది. మీరు పోతారు మీ సేవకి, సార్ నేను సబ్మిట్ చేసి 15 రోజులు ఇంతవరకు సపోర్ట్ లేదంటే, ఇది పలానా సో అండ్ సో ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తుంది, సో అండ్ సో ఎస్ఆర్ఓ ఆఫీస్కి వస్తుంది, పలానా అక్కడ పోయి అని కలువు అంట. అక్కడ పోతుంటుంది అసలు కిటుకు. నువ్వు ఈ వెనకాల ఎంత పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, మేము మీ సేవ పెట్టినాము, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు ద కంప్యూటర్, వీఆర్ డూయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి అక్కడ గొల్లెం పెట్టినావు. దాన్నే బాటిల్ నెక్ అంటాం. అంటే అక్కడ దానికి ఎంత తడిపితే నీ సర్టిఫికేట్ బయటకు వస్తావు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. సేమ్ అట్లనే ఉంది ఇప్పుడు మీరు చెప్పేది కూడా. మీరు ఏఐ ఆండ్రాయిడ్ వాడి ఇన్ని చేసి, నో వేర్ దట్ గొల్లెం ఇస్, వేర్ దట్ కీస్, అక్కడ దాన్ని అది అది ఎవరి చేతిలో ఉంది, ఆ కీ ఎవరి చేతిలో ఉంది? టీజీపీఎస్సీ వాచ్మెన్, గేట్ వాచ్మెన్ చేతిలో ఉందా? టీజీపీఎస్సీ హెడ్ చేతిలో ఉందా? మధ్యలో స్టాఫ్ చేతిలో ఉందా? లేకపోతే పాలిటీషియన్స్ చేతిలో ఉందా? లేకపోతే ఇంకా మధ్యలో మీడియేటర్స్, బ్రోకర్స్ వాళ్ళ చేతిలో ఉందా? ఎక్కడుందండి ఆ లింక్? అది దాన్ని ఆపాలి కదా. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఈ వెనకాల ఉండేది ఏంటండి? And I want to remind you one point. TGPSC has a very success stories as well. Earlier, మీరు చాలా ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు. అప్పుడు ఏ టెక్నాలజీ, ఏ బ్లాక్ టెక్నాలజీ లేదు. బట్ దెన్ హౌ డిడ్ యూ డూ దెన్? మీరు సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి కదా, మరి అప్పుడు ఎట్లా చేసిరండి? అప్పుడు అప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మెథడాలజీస్ హ్యావ్ యూ యూజ్డ్? అసలు దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మీరు వాట్ కైండ్ ఆఫ్ లెసన్స్ హ్యావ్ యూ లెర్న్డ్? అవి ఇంప్లిమెంట్ చేయండి ఇప్పుడు. ఇప్పుడు ఇంత ఇంత సోషల్ మీడియా వచ్చింది, ఇన్ని కెమెరా సిస్టమ్స్, ఇంత ఇంత వచ్చి ఓటీపీలు, మన్ను మశనము, అసలు మామూలు సెక్యూరిటీ లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఇవన్నీ లేనప్పుడే, ఇవన్నీ లేనప్పుడే టీజీపీఎస్సీ హ్యాస్ కండక్టెడ్ సక్సెస్ఫుల్ ఎగ్జామ్స్. మరి ఇప్పుడు అన్ని వచ్చినాక ఎందుకు లీక్ అవుతున్నాయి?
అన్వేషణ ఎందుకు లీక్ అవుతున్నాయండి అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అన్వేషణ ఎందుకు లీక్ అవుతున్న కారణం ఏదో పీపుల్ పీపుల్ హూ ఎవర్ దీస్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ సిస్టమ్ వాళ్ళు లీక్ చేస్తున్నారు. సిస్టమ్ కరెక్ట్ గానే ఉంది, లీకేజీకి ఎక్కడో ఉంది. దాన్ని అరికట్టండి సార్ మీరు. ఆండ్రాయిడ్ వాడి మేము ఏఐ వాడి జనరేటివ్ ఏఐ ఏజెంట్స్ వాడతాము, మేము బ్లాక్ టెక్నాలజీ వాడతాము, అది అవసరం లేదు. బ్లాక్ టెక్నాలజీ వేరే వాటికి వాడుకోవచ్చు, ఇంకా మస్తు మస్తు వాటికి వాడుకోవచ్చు. దీన్ని వాడకపోయాం ఏం లేదు. అసలు కిటుకు ఉన్న దగ్గర మీరు మీరు ఆపాలి. దాన్ని ఆపకుండా ఇది చేస్తారు ఎట్లుందంటే సేమ్ మన ఆ, హైదరాబాద్ లో 6 లేన్ రోడ్స్ కడతారు, పెద్దగా కడతారు, అన్ని ఫ్లై అవుతాయి. ఫ్లైఓవర్ దిగంగానే బాటిల్ నెక్ జామ్ అవుతుంది. ఫ్లైఓవర్ మీకు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అశోక్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కండి, మంచిగా ఉంటుంది స్టీల్ బ్రిడ్జ్. కరెక్ట్ వచ్చి విద్యానగర్ కాడ విద్యానగర్ దగ్గర హిందూ మహావిద్యాలయం తెలుసు కదా, అక్కడ బ్లాక్ అవుతుంది. మీరు ఎంత పెద్ద రోడ్ పెడితే ఏం లాభం? మీరు మీరు యూ హ్యావ్ క్రియేటెడ్ బాటిల్ నెక్. బాటిల్ కింద ఎంత పెద్దగా ఉంటే ఏం ఉపయోగం అండి? దాని నెక్, బాటిల్ నెక్ షుడ్ బి ఎనఫ్. అక్కడ మీకు పీక సన్నం చేసేస్తున్నారు కదా, అట్లనే చేస్తున్నారు మీరు. వెనక మీరు పారదర్శకత అంటారు, ఇంకేదో అంటారు, మేము దశల వారీగా ఎగ్జామ్స్ అంటున్నారు, అది వాడుతున్నాం అంటున్నారు, ఇది వాడుతున్నాం అంటున్నారు, ఓటీపీలు పంపిస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, కానీ ఎక్కడ ఆపాలనో అక్కడ ఆపుతలేరు. ఇది మీకు తెలియంది కాదు, మా ఇంతకుముందు చాలాసార్లు నేను మాట్లాడినా, కానీ నాకు ఇది 2-3 రోజుల నుంచి ఈ దశల వారీ ఎగ్జామ్స్ అనే ఒక వర్డ్ చూసిరా, అది నా మైండ్లో తిరుగుతా ఉంది. ఏందిరా ఈ దశల వారీ ఎగ్జామ్ ఏందిరా? ఆల్రెడీ మనకి దశలు మస్తు పాడైనాయి. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, హాస్టల్ వార్డెన్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీసు, యూ హ్యావ్ ఆల్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ కి ఎగ్జామ్స్. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ పెడుతూనే ఉంది. మళ్ళా ఇంట్లో కొత్తగా మీరు దశల వారీ అనడం ఏందనేది నాకు తెలుస్తుంది. అంటే దశల వారీగా తక్కువ పోస్టులతో ఇవి ఏం వర్డ్స్ అంటే, వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ దిస్? తక్కువ పోస్టులతో ఆల్రెడీ మీరు ఇచ్చేది తక్కువ పోస్టులు. ఇప్పటికే దాన్ని రిపీట్ చేసి నాకు అవే వర్డ్స్ వస్తున్నాయి, అంతకంటే ఇంకేం మాట్లాడతాం కానీ. జస్ట్ ఐ వాంటెడ్ టు కన్వే. సో నేను అదే అంటున్నా, ఇప్పుడు ఇన్ కేస్ ఇది ఎవరన్నా చూసినట్టయితే బ్యూరోక్రాట్స్ కానీ టీజీపీఎస్ డిపార్ట్మెంట్ చూస్తే నేను వాళ్ళకి అదే వినతి చేస్తున్నా. ఏంటంటే అవసరం లేదు సార్, మీరు దశల వారీగా పుట్ గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ సో దట్ ఎవ్రీ వన్ విల్ గెట్ ఎంకరేజ్డ్, దే గెట్ మోటివేటెడ్. ఇప్పుడు మీరు ఇచ్చే 50 60 ఇస్తే వాడు రాష్ట్రోడు కూడా రాయడు. అరే ఏం చేస్తారా భయ్, అమెరికా పో అని వాళ్ళు అంటారు. నువ్వు స్టేట్ కోసం ఏం చేస్తున్నావు? మంచి మంచి ఆఫీసర్స్ రావాల్సిన వాళ్ళని మనము డిస్ట్రాక్ట్ చేసి, ఈ 50 పోస్టులలో ఏమొస్తాయిరా, అట్లా సగం ఆడే తింటాడు, సగం వీడియో తింటాడు, సగానికి సగం మంది ఆ, ఈ డిస్ట్రాక్ట్ ఇదవుతారు కదా, డిస్టర్బ్ అవుతారు కదా. వెన్ యూ సీ గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్, మంచి మంచి పోస్టులు ఉంటే, చాలా నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉంటే, ఒకటే సెట్ ఆఫ్ ఎగ్జామ్ ఉండి అది కరెక్ట్గా కండక్ట్ చేస్తే అందరూ రాయడానికి ఇష్టపడతారు, అందరికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అండ్ ఇట్ విల్ బూస్ట్ ద ఎకానమీ. అశోక్ నగర్లో ఇన్స్టిట్యూషన్స్ కి బాగుపడతారు, వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి, బుక్స్ సేల్స్ అవుతాయి, బుక్ సేల్స్ అవుతాయి, బాగుంటది కదండి. మీరు ఇట్లా 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 కొన్ని కొన్ని పెట్టి మళ్ళీ అలా ఫిట్టింగ్లు పెడితే ఉపయోగం లేదు. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చెయ్యి, నేను అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కింద మెన్షన్ చేయండి. ఏమన్నా అంటే వింటసే ఇట్లా ఇట్లా దశల వారీగా ఎగ్జామ్స్ లో ఏమైనా కొత్త బెనిఫిట్స్ ఉన్నాయో నాకైతే తెలియదు, నాకైతే ఏం కనబడలేదు. ఇన్ కేస్ అట్లా ఉంటే అన్న ఇగో పలానా ఉన్నాయన్న అంటే నేను ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్, ఐ విల్ ఎడ్యుకేట్ మై సెల్ఫ్. ఇక్కడ నేను తప్పు చెప్తే నేను అవును సార్ అదే మేబీ ఐ విల్ థ్యాంక్ యూ యాక్చువల్గా అట్లా చెప్పినందుకు ఐ విల్ థ్యాంక్ యూ ఫర్ ఎడ్యుకేటింగ్ మీ. కానీ నాకైతే ఇప్పటి వరకు అట్లాంటిది ఏం బెనిఫిట్ ఏం కనబడలే. రాదర్ రాదర్ ఇప్పుడు టీజీపీఎస్సీ ఏదైతే ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తుందంటే ఇట్ బికమ్స్ కౌంటర్ ప్రొడక్టివ్. అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది, ప్రొడక్టివ్ కాదు. అట్లా అదండి, దీస్ ఆర్ మై థాట్స్. లెట్ సి లెట్ సి ఫర్ ద మోర్ న్యూస్ ఫ్రమ్ దెమ్, అండ్ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ లోపల అందరు చదవండి బాగా, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ కండి. నేను ఐ హావ్ బీన్ డూయింగ్ కంటిన్యూస్లీ లాస్ట్ 1.5 మంత్ అవుతుంది కదా మెంటర్షిప్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లర్నింగ్ కంటిన్యూస్ యాప్ ఉంటుంది, దాంట్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, లేదంటే కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అండ్ నేను మల్టిపుల్ చాయిస్ కరెంట్ అఫైర్స్, చాలా హై స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి అందులో. నేను షూర్ షాట్ కరెంట్ అఫైర్స్ మొన్ననే మంత్లీ ఫస్ట్ మంత్ అయిపోయింది, సెకండ్ మంత్ కూడా స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, పర్చేస్ చేసుకోండి. సీ ద కంటెంట్. నేను ఐ డోంట్ ఎంకరేజ్ పీపుల్ టు ఊరికే నాది పర్చేస్ చేసుకొని ఎప్పుడు చెప్పను. నెవర్, నెవర్ ఎవర్. మై హోల్ థింగ్ ఈజ్ అన్ క్వాలిటీ. క్వాలిటీ బాగుంటేనే మనం సినిమా చూస్తాం, అంతే కదా. సో అట్లనే నా క్వాలిటీ బాగుంటే దెన్ పర్చేజ్ ఇట్. అదండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సాహిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.